ఆగ్రా హిందీ మూవీ రివ్యూ. ఆన్‌లైన్‌లో ఎక్కడ చూసినా రొహానీ శర్మ బోల్డ్ సీన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. 'చీలా సో' మూవీతో ఎంట్రీ ఇచ్చిన రొహానీ శర్మ కొన్ని సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. కానీ తెలుగులో పద్ధతిగా ఉన్న రొహానీ శర్మ ఒక్కసారిగా 'ఆగ్రా' మూవీలో బోల్డ్ సీన్ చేసింది. ఒక్కసారిగా ఈ మూవీ ట్రెండింగ్‌లోకొచ్చింది. ఇంతకీ 'ఆగ్రా' మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చెప్తాను. ప్లాట్ ఏంటంటే, గురుకి సెక్స్ పిచ్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు లేని అమ్మాయిని ఊహించుకుంటూ ఉంటాడు. ఆమె రొహానీ శర్మ. గురుకి ఎంత కామం పిచ్చంటే సొంత చెల్లి వరుస ఉన్న అమ్మాయిని రేప్ అటెంప్ట్ చేస్తాడు. అలాంటి పిచ్చి పరిస్థితుల్లో ఉన్న గురుకి నెట్ సెంటర్ నడిపే డివోర్స్ అయిన ఓ మహిళ దొరుకుతుంది. ఆ తర్వాత గురు లైఫ్ ఎలా ఉంది అన్నది మిగతా స్టోరీ. ఇక మూవీ విషయానికొస్తే ఇదేం సినిమారా బాబు అనిపించింది నాకు. ఆల్మోస్ట్ పోర్న్ మూవీ చూసినట్టే ఉంది. సెక్స్ కోరికల వలన డిప్రెషన్‌లో ఉన్న ఓ వ్యక్తి గురించి, అలా డిప్రెషన్‌లో ఉండడం వల్ల మంచి చెడు వావి వరస మర్చిపోతారు అన్నది చూపిస్తూ, భారతీయ కుల వ్యవస్థని నిలదీయడానికి ఈ సినిమా చేసినట్టుంటుంది. కానీ మూవీలో ప్రశ్నించడం పక్కన పెట్టి ఓన్ వీడియోస్ చూపించారు. మూవీ స్టార్టింగ్ రోహిణి శర్మతో వచ్చే బోల్డ్ సీనే అనుకుంటే దానికి మించి చాలా ఉన్నాయి. నెట్ సెంటర్ అమ్మాయితో గురు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు మూవీని. ఓ రేంజ్‌లో అడల్ట్ సీన్స్ ఉన్నాయి. ఈ మూవీ ఎప్పుడో 2019లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కరోనా పాండమిక్ వల్ల 2030లో కొన్ని చోట్ల ఈ మూవీని ప్రదర్శించారు. కానీ ఈ మూవీని థియేటర్స్‌లో బ్యాన్ చేశారు. ఇప్పుడు ఓటీటీలోకి, కొన్ని ఫ్రీ సైట్స్‌లోకి అందుబాటులోకి వచ్చింది ఈ మూవీ. మూవీలో ఏదో చూపించాలని ఏదో చూపించారు. నా వరకు తీసుకున్న పాయింట్‌ని అడల్ట్ సీన్స్ లేకుండా చూపించాల్సింది. మరీ ఓ రేంజ్‌లో అడల్ట్ సీన్స్ పెడితే ఎలా? మోహిత్ అగర్వాల్, ప్రియాంక బోస్ వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ ఓ మినీ పోర్న్ చూస్తున్నట్టే ఉంటుంది. వీళ్ళు కూడా రెచ్చిపోయి యాక్ట్ చేశారు. రొహానీ శర్మ ఉండేది కొద్దిసేపైనా 2 అడల్ట్ సీన్స్ ఉంటాయి. మొత్తంగా మూవీలో కంటెంట్ కన్నా అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు ఈ మూవీ వేస్ట్ అనిపించింది. ఇది 'ఆగ్రా' మూవీ గురించి నా ఒపీనియన్. మీరు ఒకవేళ ఈ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.